దైవ సాక్షిగా కావాలని చేయలేదు. మమ్మల్ని అందరినీ హింసించి ఎంత హాయిగా నిద్రపోతున్నావు అర్చన. ఛ! ఈ అర్చన చేసే అవమానాల్ని అమృత ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కావడం లేదు. తనకెంత చెప్పినా తన వాదనే తప్ప మా మాట పట్టించుకోదు కదా. ఈ ఇంట్లోంచి వెళ్ళిపో అమృత అని 1,00,000 సార్లు చెప్పాను. తనేమో వినడం లేదు. అర్చన మెళ్ళో తాళి కట్టాక స్వామీజీ చెప్పినట్టు నేను ఎక్కువ కాలం బతకనని అర్థమైంది. మొగుడా మొగుడా అనుకుంటూ అర్చన నన్ను చంపేస్తుంది. నా ప్రాణం ఎలాగూ కాపాడుకోలేను. కనీసం అమృతనైనా కాపాడుకోలేకపోతే నాలా అమృత కూడా అర్చన చేతిలో ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. లేదు, నేను ప్రేమించిన అమృత అర్చన చేతిలో చావడానికి వీల్లేదు. ఈ రాత్రికి ఏదో ఒకటి చేసి అమృతాన్ని కాపాడాలి. రాహుల్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. అమృత, అర్చన లోపల నిద్రపోతుంది. మీరేంటిలా? రాహుల్ గారు, ప్లీజ్, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి అలా పక్కకు వస్తారా ప్లీజ్? రండి. ఇక నాకు ఇవన్నీ భరించే ఓపిక లేదు. నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి ప్లీజ్. అమృత, యాక్చువల్లీ ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఇద్దరు నువ్వే వచ్చావు. నా జీవితం ఎలాగో అర్చన చేతులు ఎండవబోతోంది. దయచేసి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో అమృత. సారీ రాహుల్ గారు, మీ కర్తవ్యాన్ని స్వామీజీ చెప్పారు. అందుకే ఆ రోజు మీ ప్రాణాన్ని కాపాడడం కోసం మీతో పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు అదంతా పాత కదా అమృత. ఇప్పుడు నేను అర్చన మెళ్ళలో తాళి కట్టేశాను. నా గురించి ఆలోచించకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమృత, ప్లీజ్ అమృత. రాహుల్ గారు, మనకిప్పుడు ఎక్కువ టైం లేదు. అర్చన నిద్రపోతోంది. మనం ఇప్పుడు ఏం చేయడానికైనా ఇదే కరెక్ట్ టైం. పదండి రాహుల్ గారు, మీ ప్రాణాల్ని నేను కాపాడుతాను. నా ప్రాణాలు కాపాడతావా? ఎలా అమృత?
ఆ రోజు స్వామీజీ ఏం చెప్పారు? నా మెడలో మీరు తాళి కడితే మీకున్న ఈ గండం పోతుందని చెప్పారు కదా. పదండి రాహుల్ గారు, వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి రాహుల్ గారు ఆలోచిస్తున్నారు? నేను మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం నాకెంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. మీ ప్రాణాలు పోతుంటే చూస్తూ చూస్తూ నా దారిని నేను వెళ్ళిపోలేను. అది సరే అమృత, నేను నిన్ను పెళ్లి చేసుకున్న విషయం రేపు అర్చనకు తెలిస్తే? రాహుల్ గారు, అర్చన గురించి మర్చిపోండి. నాకొక్క విషయం చెప్పండి, ఈ అమృతని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? చెప్పండి రాహుల్ గారు, మీ ప్రాణాల్ని కాపాడటం కోసం నేను మీతో పాటు కలిసి 7 అడుగులు నడవాలనుకుంటున్నాను. దానికి మీరు సిద్ధమేనా? ఒక ఆడపిల్లగా నేనే వచ్చి ఇలా అడగడం మంచో చెడో కూడా నాకు తెలియదు. కానీ ఒక ప్రాణం పోయడం కోసం నేను మంచి చెడులను లెక్క చేయను. మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఈ అమృతని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అమృత, నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వంటే నాకు ప్రాణం. నాకసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అలాంటిది నిన్ను చూశాకే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అలాంటిది నేను ఇష్టపడి ఆరాధించే అమృత వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా రాహుల్ అని అడుగుతుంటే ఇప్పుడు నేను ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు అమృత. అర్చన లేచి మన ఇద్దరిని ఇలా చూస్తే చాలా ప్రమాదం. త్వరగా ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ ప్రాణాన్ని కాపాడుతాను. పదండి రాహుల్ గారు. రాహుల్ గారు, ఏమైంది? ఈ పెళ్లి జరిగితే అర్చన్ నిన్ను వదిలిపెట్టదు అమృత. రాహుల్ గారు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది అర్చన గురించో లేక నా గురించో కాదు, మీ గురించి, మీ ఆయుష్ గురించి. మీరు నిండు నూరేళ్లు బ్రతకాలంటే మీరు నా మెడలో తాళి కట్టాలి. పదండి రాహుల్ గారు. నిజమే అమృత, ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను మాత్రం ఆ శాడిస్ట్ అర్చనతో ఎన్నాళ్లు భరిస్తాను? ఈ సమస్యకు ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పెట్టాలిగా. ఇప్పుడు అర్చనకు చెక్ పెట్టే టైం వచ్చిందనుకుంటాను. మనిద్దరి పెళ్లి జరిగితే తప్ప ఆ రాక్షసి అర్చన మెడ వంచలేం. నీ మెళ్ళో తాలి కట్టాక నువ్వు నా భార్యవి. ఈ సైకో అర్చన నుంచి నేను నిన్ను కాపాడుకుంటాను. పద అమృత, ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే తెల్లవారేలోపు ఈ మెంటల్ అర్చనకు దిమ్మ తిరిగే షాక్ తగులుతుంది. పద అమృత, పద. అమృత, అర్చన లేవకముందే మనం ఇంట్లోంచి బయటపడిపోదాం. పద.
రండి రాహుల్ గారు. అమృత, ఈ గెస్ట్ హౌస్ ఎవరిది? నాకు బాగా తెలిసిన వాళ్ళది రాహుల్ గారు. అవిగో పైన రూమ్స్ ఉన్నాయి. మీరు ఫ్రెష్ అయి త్వరగా రండి. ఇక్కడ దగ్గరలో అమ్మవారి గుడి ఉంది. అక్కడ తెలిసిన పంతులు గారు ఒకరున్నారు. ఆయన సలహా తీసుకొని అక్కడే పెళ్లి చేసేసుకుందాం. సరే సరే, నేను వెంటనే ఫ్రెష్ అప్ అయి వస్తాను. అవును, మరి తాళెలా? ఇప్పటికిప్పుడు షాప్స్ కూడా ఓపెన్ చేసి ఉండవు కదా? రాహుల్ గారు, అవన్నీ మీరు మర్చిపోండి. నేను చూసుకుంటాను కదా. అర్చన నిద్ర లేచి మనం లేము అన్న విషయం తెలిసేలోపే మన పెళ్లి జరిగిపోవాలి. ఇప్పుడున్న ప్రతి సెకండు మనకి విలువైందే. ఈ లోపు మన పెళ్లి జరగడం ఏమాత్రం ఆలస్యమైనా మనం ఎక్కడున్నా అర్చన పట్టుకొని పెళ్లిని ఆపేస్తుంది. లేదమృత, నేను వెంటనే ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. నువ్వు కూడా త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసి. రాహుల్ గారు, పైన చాలా బట్టలు కూడా ఉంటాయి. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని వేసుకుని వచ్చేయండి. అలాగే, నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి. అమృత, డ్రెస్ నా సైజ్తో సహా భలే కుదిరింది. అమృత మేళ్ళలో తాలి కట్టి అప్పుడు చెప్తా నా పిచ్చిదైన అర్చన సంగతి. ఎవరు? నాందా చంద్రముఖి. అమృత, 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 అమృత ఇల్లే. నాందా చంద్రముఖి. ఎవరు నువ్వు? మొగుడు గారు, లక 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 లక. అర్చన,
ధీంత ధీంత ధీంతన తనన ధీంత ధీంత ధీంతన ధీంతన వయసు జాలమో బలేరురా మరులు ఉన్న చిన్న దానిరా అనువు బాధ తీర్చరావెరా రావెరా సల 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 రగిలిన పరువపు సొద ఇది తడిబుడి తపనల స్వరమిది రా 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 లక 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 అర్చన, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టి అర్చన. ఏరా మొగుడా, నన్నేమన్నావు? నేను రాక్షసినా? అబ్బాబే, ఉట్టిదే. నేను మెంటల్ దాన్నా? ఇంకా విషయం వదిలే అర్చన, నాకు భయం వేస్తుంది అర్చన. ఇంకేమన్నావు? నేను సైకోనా? అసలు ఏ మొగుడైనా పెళ్ళానికి ఇన్ని బిడతలిస్తాడా? నువ్వు నాకు ఇన్ని బిడతలిచ్చావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేనంటే నీకు ఇంత ప్రేమేంటి మొగుడు గారు? అర్చన, తప్పైంది అర్చన, నీ కాళ్ళు పట్టుకుంటాను అర్చన. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అర్చన, ప్లీజ్ అర్చన. అర్చన, అమృతం మాత్రం ఏం చేయొద్దు అర్చన, ప్లీజ్ అర్చన. నన్నేం చేయొద్దు అనకుండా అమృతనేం చేయొద్దు అని అడుగుతున్నావా? నీ ప్రేమ తగలయ్యా? అమృత మీద అంత ప్రేమ కారిపోతుందా నీకు? ఏరా మొగుడా, ఆ అమృతతో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా? అర్చన, ప్లీజ్ అర్చన, నన్ను క్షమించు అర్చన. కావాలంటే నన్ను కొట్టి అర్చన. అమృత నేను కలిసి వచ్చాం ఇక్కడికి. అమృతను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అర్చన. ఏంటి చూస్తున్నారు? వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని లాక్కుండండి. అలాగే మేడం. ఇప్పుడు వెళ్ళి అమృత మీద చేయి వేస్తే నేనిప్పుడే గొంతు కోసుకొని చస్తాను.